గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై నేమ్ ఇస్ చిన్నబాబు. మనం ఏలూరు పక్కన సాయనగూడెం అనే గ్రామంలో ఉన్నాం. ఈ సార్కి దానయ్య గారి పేరు. మా వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడి రిజల్ట్ ఎలాగొచ్చింది సార్ మాటల్లో కూడా మనం విందాం. మనం ముందుగా వ్యవసాయం చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు అందరికీ కనపడుతూనే ఉంది. దీనికిను పక్క పొలానికి మనం వేరియేషన్ చూద్దాం. ఫస్ట్గా చూడండి, మామూలుగా నేను ఇందులో తక్కువగా ఉన్న దుబ్బు ఒకసారి లెక్క పెడతాను. ఇలా పట్టుకో బాబు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 అనే పిలకలు వచ్చాయి. ఇక్కడ వెయ్యిన పొలం కూడా పక్కన ఉంది. దాన్ని కూడా మనం లాస్ట్ వీడియోలో చూద్దాం. సారు మనకి ఇందులో ఏమేశారు సార్ మాటలు విందాం. సార్ పేరు, ఈ ఊరు, ఎన్ని ఎకరాలు చేస్తారు, సార్ వ్యవసాయం మీద అనుభవం ఎంత ఉంది, సార్ మాటల్లో కూడా విందాం. గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు చెప్పండి. దానయ్య అండి. మీది ఏ ఊరు సార్? ఇది సాయనగూడెం. మీరు ఏమి వాడారు మన ప్రోడక్ట్స్? మీరు ఇచ్చిన గులుగులను. ఓకే, మందు కట్టలు. వాళ్ళు వేసే మామూలుగా పిండి కట్టలతో పాటు మన గ్రాన్యుల్స్ ఎకరానికి వచ్చి మనకి 2 బస్తాల కాడికి వేశారు, 5 కేజీల ప్యాకెట్లు. దాంతోపాటు 82 మిక్సింగ్ అనేది జరిగింది. వేయడం వలన పొలం ఎలాగుంది, పక్క పొలానికి ఎలాగుంది, వేరియేషన్ మనం చూద్దాం. గుడ్ మార్నింగ్. మన దానయ్య గారి పక్కమ్మటి పొలం. సార్ మీ పేరండి? మాణిక్యాలరావు గారు. వెస్టేజ్ ప్రోడక్ట్ వాడకుండా ఉన్న పొలం అనమాట ఇది. ఇది ఎలాగా పొలం ఎలాగొచ్చింది దుబ్బు చూద్దాం. ఒకసారి దుబ్బు కూడా లెక్క పెడదాం. ఇలా పట్టుకో, ఇటు చూపించుకో. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కర్రలు అనేది వచ్చాయి. సార్ది మాణిక్యాలరావు గారు ఓన్లీ ఫెర్టిలైజర్ ఒకటే వాడుతున్నారనమాట. దానికి 15 కర్రలు వచ్చాయి. సార్ దానయ్య గారు వాడిన దానికేమో 32, 33 కర్రలు వచ్చాయి అనమాట. దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే సగానికి సగం వేరియేషన్ కనపడింది. పొలం కూడా చాలా గ్యాప్గా వచ్చింది. ఆ పొలం కూడా కుదురు 2 ఒకసారి ఊడిచారు కదండి. ఇవి ఒక 2 రోజులే తేడా. ఆ పైరుకి ఈ పైరుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక మినిమం ఒక 20 రోజులు తేడా ఉన్నట్టుగా ఉందన్నమాట పైరుకి దానికి దీనికి వేరియేషను. ఆ మూలండి సార్ మొత్తం పోయింది. అది ఏంటంటే ఓకే, కలుపు మందు కొట్టినందుకు ఆ మూల చాలా బాగా పాడైంది. చూడండి ఒకసారి మీ పక్క పొలం రైతు చూశారు కదా. ఈసారి మీరు కూడా వాడండి. మీరు వేసే పిండి కట్టలతో పాటు ఒక ఎకరానికి వచ్చి సుమారుగా మీకు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 1000 రూపాయల లోపు ఖర్చు అవుతుంది. మీరు వేసే పిండి కట్టలు 30% తగ్గించి ఇవి కలపడం ద్వారాగా రిజల్ట్ చూశారు కదా, ఆ రిజల్ట్ వస్తుంది. ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్. సార్ది ఇంకా పక్క కూడా వేరే పొలం ఉంది, 20 ఎకరాలకి వేసారనమాట సారు. ఇప్పుడు చూసింది మనం 7 ఎకరాలే. ఆ పైన పొలం ఇంకా బాగా పండింది. అక్కడ కూడా వెళ్ళి మనం వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, గుడ్ మార్నింగ్.
ఈ మళ్ళీ సారిది వేరే చేనుకి వచ్చాం మనం. ఇక్కడ కూడా చూడండి, ఈ చేను ఇక్కడ అక్కడ మీద చేను ఇంకా ఇక్కడ చాలా బాగుంది. అంటే కొంచెం భూమి తేడా కూడా ఉంటుంది. భూమి తేడా వలన కూడా కొద్దిగా మనకి విత్తనం అయితే అంతా ఒకటే, దాని మీద ఇది చాలా సారవంతమైన భూమి అని సార్ ఫస్ట్లోనే చెప్పారు. అందుకని దీనికి ఏం చేసామంటే మనం 2 ఎకరాలకి కలిపి 3 ప్యాకెట్లు ఇచ్చాం. భూమి చాలా బాగా చేసింది, దుబ్బు కూడా చూడండి, పొలం కూడా చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఖర్చు పెట్టే దగ్గర కూడా సార్ కూడా అసలు ఆలోచించరు, భూమి తర్వాత ఏదైనా అంటారు. నాకైతే చాలా బాగుందండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కనుక మనం ఒక స్ప్రేయింగ్ ఇస్తే ఈ వచ్చిన ప్రతి దుబ్బు కూడా మంచి కంకి వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కంకి కూడా. ఇప్పుడు నెక్స్ట్ స్ప్రేయింగ్ ఇచ్చి మనం దిగుబడి అయ్యే టైంలో కూడా మళ్ళీ వచ్చి సార్ తోటి ఒక మంచి వీడియో తీసి అందరికీ పోస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. చాలా బాగా వచ్చిందండి పొలం కూడా చూడండి. ఇక్కడ కూడా ఇవైతే 30కి పైగా ఉన్నాయండి, చాలా లెక్క పెడితే సుమారుగా. పచ్చగా ఉంది పొలం మటుకి, మాట్లాడుతుంది అనమాట, అంత బాగుంది పొలం మటుకి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.